जिले जनगांव में एसआई चरण नायक की गुंडागर्दी, रिश्वत न देने पर शख्स को खून आने तक खूब पीटा गया। रियासत तेलंगाना के जिले जनगांव के जफरगुड़ा पुलिस स्टेशन के एसआई चरण नायक की गुंडागर्दी उरूज पर है। रिश्वत न देने पर शख्स को खून आने तक खूब पीटा गया। जिले जनगांव के जफरगुड़ा पुलिस स्टेशन के एसआई रामचरण नायक पर संगीन इल्जामात लगे हैं। मुकामी शख्स उमर ने इल्जाम लगाया कि मामूली झगड़ा रोकने पर इसके खिलाफ झूठा मुकदमा दर्ज किया गया और एसआई चरण नायक ने कहा कि अगर 10,000 रुपये दिए जाएं तो मुकदमा वापस लिया जाएगा। उमर के मुताबिक जब इसने बताया कि वो जूते बेचकर जिंदगी गुजार रहा है और इसके पास रिश्वत देने के पैसे तक नहीं है, तो एसआई चरण नायक ने अपने कांस्टेबल से बुरी तरह पिटवाया। इसे मारपीट में उमर के जिस्म से खून बहने लगा। उमर ने यह भी इल्ज़ाम लगाया कि इससे पहले ज़मीन के तनाज़े में भी एसआई चरण नायक ने रकम का मुतालिबा किया था। वो अब अपनी जान को ख़तरा महसूस कर रहा है और सरकारी तहफ़्फ़ुज़ की अपील की है। फ़िलहाल उमर रोहिणी अस्पताल में ज़ेर इलाज है। मुकामी अवाम ने इस वाक़े की सख्त मज़म्मत करते हुए आला हुकाम से एसआई चरण नायक के ख़िलाफ़ कार्रवाई का मुतालिबा किया। अब देखना यह है रेवंत रेड्डी सरकार ऐसे गुंडागर्द पुलिस पर क्या कार्रवाई करती है। आपकी राय कमेंट के ज़रिए ज़रूर बताएं। ब्यूरो रिपोर्ट एचएन न्यूज़। జఫర్గఢ ఇక్కడ ఫ్రెండ్స్ కొట్టుకుంటుంటే నేను ఆ పనికి పోయినా. ఆ పనికి పోతే వచ్చి వాళ్ళు కొట్టుకున్నారు, కేసు పెట్టి నా మీద కూడా ఎస్ఐ గారు పెట్టి రామచరణ్ జఫర్గఢ ఎస్పీఎస్ పెట్టి నువ్వు స్టేషన్కి రావాలంటే పోయినా. ఫస్ట్ రోజు నువ్వు ఒక్కరికి రాని అన్నాడు. ఒంటరికి రావాలంటే సెకండ్ రోజు పోయినా, పోతే లేడు. థర్డ్ రోజు ఒక్కరినే పోయినాక చెప్తాడు నీ కేసు తప్పాలంటే కొన్ని పైసలు ఉండాలి అంటాడు. అంటే సార్ లేవు, నేను చెప్పలేదు అక్కడ చిరు వ్యాపారిని, నేను చిన్న షాప్ లేవు అన్నాక సరే పిలిచినప్పుడు రా అన్నాడు. నేను పోయితే మళ్ళీ లేడు, లేకుంటే ఫోన్లు చేస్తలేడు. నేనే ఏమైంది అన్నట్టు ఇలా షాప్ తీసిన. అయితే వాళ్ళు నెట్టుకుంటుంటే దెబ్బ తాకింది. పోయినాక క్రమంలో వచ్చిర్రు, ముగ్గురు కానిస్టేబుల్ తీసుకుపోయి కూర్చోమన్నాక నేను కూర్చున్నాక నీ ఫోన్ ఏంటి అని ఏఎస్ఐ ఎంకన్నా తీసుకున్నాడు. వెంకట్ సార్ తీసుకున్నాక వీడియో కాల్ చేసింది. ఎంకన్నా ఇద్దరు కానిస్టేబుల్ అని కొత్తోళ్ళు పట్టుకొని ఇంట్లో 5-6 కుట్టిండు. ఇంట్లో కట్టే తీసుకొని కుట్టిండు. కానిస్టేబుల్ లంజోడు ఇట్లా అంటాడు, అసభ్యంగా మాట్లాడు. లంజోడుగా నేను ఏమడిగిందని, నువ్వు ఏం చెప్తానోరా, నేను చంపుతారయ్యాలా అని మనకు రక్తం వెళ్ళాలి. చెవు మీద గుద్దుంది, ఇటు గుద్దుంది అంటే వాళ్ళ చెవుల మీద ఇద్దరు గుద్దుతూనే ఉన్నాడు. ఇద్దరు గుద్దుతారు, ఇటు 10-15 పడి ఇటు 10 ఈ తలకాయ మీద కొట్టుర్రి. చెవులకి రక్తం లేదు. ముక్కు అంటే ఇది పట్టుకొని ఇట్లా అంటే రక్తం ఉంది. 1 అవర్ దాకా రక్తం పోతాను సార్. వాళ్ళు కొట్టుడైతే ఆపుతలేదు. నేను 1 అవర్ అయింది. తర్వాత పైకి తీసుకుపోయి మళ్ళీ తొక్కిండ్రు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసిండ్రు. పైకి తీసుకుపోయి తొక్కి నాకు ప్రాణ భయం ఉంది సార్. జఫర్గఢ ఎస్ఐ రామచరణ్తో నాకు ప్రాణ భయం ఉంది. నన్ను 10,000 అడిగినందుకు నేను ఇయ్యనందుకు నన్ను పిలుచుకొచ్చి ఇంట్లో ఇట్లా గుర్తిండ్రు సార్. ఆయన ఎస్ఐ గారు అంటారు కదా, వాళ్ళు చంపుర్రు ఫస్ట్, మన గొంతు మీద కాలు పెట్టి వస్తుర్రు అంటారు. వీడియో కాల్లో చూస్తుండే ఎస్ఐ మొత్తం చెప్పేది. ఆయన ఏఎస్ఐ ఎస్ఐ గారికి, ఎస్ఐ లేరు. నేను వీడియో కాల్ చేసుకుంటే వాళ్ళని కొట్టాలి, రక్తం వెళ్ళాలి అంటే రక్తం వెళ్ళేదాన్ని ఎస్ఐ గారు అంటారు. ఈ నాగేశేమో గుద్దుతుండు, ఇట్లా అని గుద్దుతా ఇక్కడ గుద్దిండు, మొత్తం ఈ నెల గుద్దిండు, ఇక్కడ గుద్దిండు. ఇది లాస్ట్కి పోతాంటే కూడా కోరుతాను. ఇంకా తీసుకుపోయి బయట రక్తం అంతా ఆగుతలేదని నన్ను బయటికి పంపించింది. అట్లా కూడా కేసు బయట చేసింది. అన్యాయం చేసిన ఆయన ఆపపోతే ఇది తప్ప. నా కేసు చేసినందుకైనా నా బెయిల్ స్టేషన్ బిల్ అని 10,000 అడుగుతుంది రామచరణ్ జఫర్గఢ. ఒక డిష్మిటివ్ అనే వ్యక్తికి ఇవ్వని చెప్తుంది. అంటే ఏ కేసులో పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పారు? వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే ఆపినా కదా, దాంట్లో నన్ను రమ్మన్నారు. అంటే వాళ్ళిద్దరు